ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి అయితే దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా నోటీసులు అందుకున్న హీరో దగ్గుబాటి రానా కాసేపట్లో సిఐడి విచారణకైతే హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే యాంకర్ విష్ణుప్రియతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంత్ సిఐడి విచారణకైతే హాజరై తన వివరణనైతే ఇచ్చారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులనైతే ప్రశ్నిస్తున్నట్లయితే అధికారులైతే తెలిపారు. నటుల నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినట్లయితే వెల్లడించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే సిఐడి విచారణకైతే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, విష్ణుప్రియ అయితే హాజరైనట్టు తెలిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులనైతే సిఐడి అయితే ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇవాళ విచారణకైతే యాంకర్ విష్ణుప్రియ కూడా హాజరైనట్లయితే సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్టింగ్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కేసులో అయితే సిఐడి అయితే విచారణ అయితే పెంచింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే అందిస్తారు. వెంకట్, బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసు సంబంధించి సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే కొంతమందిని విచారించడం జరిగింది. మనకు తెలిసిందే, కొంతమంది సినీ నటులు, టాలీవుడ్ చెందినటువంటి సినీ నటులతో పాటుగా చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్నట్టు కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గేమింగ్ తో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ వల్ల జరిగిన నష్టం ఏంటో మనం చూసాం. చాలా మంది తీవ్రంగా ప్రముఖంగా యువత నష్టపోయి సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కేసుని, దాని మీద నమోదైనటువంటి కేసుల్ని తీసుకున్నటువంటి అధికారులు ఎవరైతే సుమటుగా తీసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సిఐడి కావచ్చు, లేదంటే అంటే ఫిర్యాదు అందిన దానికి అనుగుణంగా సిఐడి కావచ్చు, లేదంటే ఈడీ కావచ్చు కొన్ని కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత 1 by 1 విచారిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ విచారణకి అంటే ఏదైతే ప్రమోట్ చేశారో అందులో భాగంగా విచారణ ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, సిరి హనుమంత్ అని ఒక యాంకర్ ఉన్నారు. ఆమె కూడా విచారణ ఎదుర్కోవడం జరిగింది. మరి కాసేపట్లో సిఐడి విచారణకి హీరో దగ్గుబాటి రానా కూడా అటెండ్ కాబోతున్నారు. ఈయన కూడా ప్రమోట్ చేశారు. ఇప్పటికే ఈ విచారణకి యాంకర్ విష్ణుప్రియ నటి, అదేవిధంగా యాంకర్ విష్ణుప్రియ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో విచారణలో రానా ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ సంబంధించి ఏ విధంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ రానాని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, అతను ఎంత మొత్తం తీసుకున్నారు, ఏ బేస్ మీద ఆ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి అంగీకరించారు, ఈ అంశాలపైన సిఐడి అధికారులు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఈడీ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈడీ కూడా అంటే దీంట్లో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది అనేది ఉన్న నేపథ్యంలోనే అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే జనరల్ గా నిధులు మళ్లింపు అంటే ఆ విదేశంలో ఉన్నటువంటి నిధిని అంటే వైట్ మనీని బ్లాక్ మనీ చేసుకోవటం, మార్చడం భాగంగా ఇటువంటి యాప్స్ ని ప్రమోట్ చేసే విధంగా చేశారు అనే ఒక ఇది మనీ లాండరింగ్ అంటే దాని ప్రాస్పెక్టివ్ వైట్ ని బ్లాక్ మనీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవి కట్టకుండా దాన్ని బ్లాక్ మనీని వైట్ చేసుకునేలాగా ఏదైతే చేస్తూ ఉంటారో ఆ ప్రాసెస్ ఉంది. ఈ బెట్టింగ్ అదేవిధంగా గేమింగ్ యాప్స్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో దందాలకు సంబంధించి వీటిలో ఆ కోణం ఉంది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అవడం జరిగింది. ఈడీ కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మరోవైపు స్టేట్ సిఐడికి కేసును అప్పచెప్పారు కాబట్టి ఎవరైతే దాన్ని ప్రమోట్ చేశారో, ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తారో వారందరూ కూడా 1 by 1 నోటీసులు ఇవ్వడం కానీ ఆ తర్వాత వారిని విచారించడం కానీ జరుగుతూ ఉంది. వెంకటేష్, ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అయితే యాంకర్ విష్ణుప్రియనైతే విచారణకైతే హాజరైనట్లు కూడా తెలుస్తోంది కదా. మరి ఇటు సిఐడి బృందం అయితే వీరికైతే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దీనిపై ఉన్న కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? జనరల్ గా సిఐడి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక కేసుని టేకప్ చేస్తారంటే దానికి సంబంధించిన పూర్వాపరాలని ముందుగా కొంత డీటెయిల్స్ కొంత తీసుకుని తర్వాత దాంతో కన్సర్న్ గా ఉన్నటువంటి, దాంతో లింక్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ కేసుకు సంబంధించి వారిని పిలుస్తూ ఉంటారు కాబట్టి అదే ప్రాసెస్ లో ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిని పిలవటం, నోటీసులు ఇవ్వటం, వారిని పిలవటం, 1 by 1 పిలవటం, విచారించడం జరిగింది. సో లోపల ఏం జరిగింది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది జనరల్ గా ఆ సదరు వ్యక్తి ఎవరైతే అనుమానితుడిగా భావిస్తున్నారు, అది సెలబ్రిటీ కావచ్చు మరెవరైనా కావచ్చు, వచ్చి లోపలికి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటారు. జనరల్ గా సిఐడి ఏమడుగుతుంది,
అనే ఒక ఇంట్రెస్ట్ అయితే అందరిలో ఉంటుంది. కాబట్టి ఈ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు ఎటువంటి అద్దె పొందారు, ఎంత తీసుకున్నారు, ఏ బేస్ మీద మీరు వాటిని ప్రమోట్ చేశారు, వాటిని ప్రమోట్ చేయడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, వాళ్ళు సదరు నిర్వాహకులు ఎవరెవరు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయిన తర్వాత ఆ నిర్వాహకులు ఏం చెప్తే, ఏ అంశాలను చెప్తే మీరు వాటిని ధృవీకరించుకొని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు అనే అంశాలు మాత్రమే సిఐడి అడిగే అవకాశం ఉంటుంది. సో దట్ ఏంటంటే దాంతో పాటుగా లింకప్ ఆ విచారణలో సంబంధించి ఆల్రెడీ గతంలో ఎవరినైతే విచారించారో కొంతమంది ఆర్టిస్టులు విచారించారు కాబట్టి వాటితో ఉన్నటువంటి లింకప్ కావచ్చు, వారు చెప్పిన సమాధానానికి ఈమె చెప్తున్న సమాధానానికి పోల్చి ఏదైనా చూస్తారా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారా అనేది కూడా ఈ ప్రాస్పెక్ట్ నడుస్తూ ఉంటుంది. కాసేపట్లో ఇదే అంశాన్ని, ఇదే కేసు సంబంధించి దగ్గుబాటి రానా కూడా సిఐడి ముందు ఇచ్చారు. ఎందుకంటే ఆయన కూడా చాలా బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్స్ ప్రమోట్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా ఆయన కూడా నోటీసులు అందుకున్నారు, ఆయన కూడా సమాధానం చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన కూడా ఇదే ప్రాస్పెక్ట్ ఇదే లైన్ లో క్వశ్చన్ ఆడడానికి సిఐడి అధికారులు ఒక క్వశ్చన్ కూడా సిద్ధం చేసుకున్నారు. సేమ్ ఏదైతే మనం ఎప్పుడు మాట్లాడుకున్నామో ఎలా మీరు దాన్ని నమ్మారు, వాళ్ళకి ఉన్నట్టు మీకు సంబంధం, ఎంత ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏ విధంగా అందరూ మనీ వైట్ లో ఇచ్చారు, బ్లాక్ లో ఇచ్చారు, ఎట్లా తీసుకున్నారు ఏంటి అనేది, వీటానికి ఈ అంశాలు మొత్తాన్ని కూడా క్లియర్ కట్ గా సిఐడి అడిగే అవకాశం ఉంటుంది. వర్ష రైట్ వెంకటేష్.